బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు పోలీసులు హైదరాబాద్ వచ్చి కాకాని కజిన్ కు నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు రావాలని నోటీస్ సర్వ్ చేశారు. ఇవాళ విచారణకు కాకాని వెళ్లలేదు. దాంతో ఆయన కజిన్ కు నోటీసులు అందించారు. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులు విచారణకు హాజరవ్వలేదు. విచారణకు హాజరవ్వాలంటూ కాకానికి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు నెల్లూరు పోలీసులు. కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటికి నోటీసులను అంటించారు. ఇక ఈ రోజు 11 గంటలకు విచారణకు హాజరవ్వాలని అందులో సూచించారు. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. ఇక మరోవైపు రేపు హైకోర్టులో కాకాని ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఇక ఈ రోజు కాకాని గోవర్ధన్ అయితే విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో కూడా హాజరవ్వకపోవడంతో నెల్లూరు పోలీసులు అయితే హైదరాబాద్ వచ్చారు. ఆయన కజిన్ కి కూడా విచారణకు హాజరవ్వాలంటూ కూడా నోటీసులు అందజేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ లైవ్ లో అందిస్తారు. సురేందర్, చెప్పండి. ప్రస్తుతం అయితే నోటీసులు కూడా కాకాని కజిన్ కి ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి రేపు కూడా విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుందా? డీటెయిల్స్ ఏంటి? పొదలకూరు మండలంలోని రుస్తీం మైన్స్ లో భారీగా అక్రమ మైనింగ్ తరలింపు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇటు నోటీసులు నిన్న నేరుగా వారి ఇంటికి, నెల్లూరులో ఉన్నటువంటి వారి ఇంటికి వెళ్లి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో అక్కడ ఎవరు లేకపోవడంతో గోడలకి నోటీసులు అంటించి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ రోజు 11 గంటలకి విచారణ కావాలని కూడా ఇటు పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజు 11 గంటలకి కాకాని గోవర్ధన్ రెడ్డికి యొక్క విచారణకు హాజరు కాలేదు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు నేరుగా హైదరాబాద్కి వెళ్లి ఆ యొక్క హైదరాబాద్ లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి నోటీసులు నేరుగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళినటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి తన నివాసం వద్ద కాకాని గోవర్ధన్ రెడ్డి లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కాకాని గోవర్ధన్ రెడ్డి కజిన్ కి యొక్క నోటీసులు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. ఇటు పోలీసుల నుంచి మనకు సమాచారం. అయితే రేపు మళ్ళీ విచారణకు హాజరు కావాలని కూడా ఆ నోటీసులో పేర్కొన్నట్లుగా, ప్రధాన అంశంగా పేర్కొన్నట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఒకసారి మనం డిఎస్పీ ఆఫీస్ కాడ కూడా చూడవచ్చు. ఇక్కడ విచారణకు హాజరు అవ్వాల్సినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరు కాకపోవడంతో ఇక్కడ కూడా పోలీసులు ఎవరు లేకపోవడం, అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కూడా ఎవరు ఇక్కడికి రాకపోవడం కూడా మనం గమనించవచ్చు. అయితే ఇటు మొత్తం మీద కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి హైదరాబాద్ లో కాకాని గోవర్ధన్ ఉన్నారని చెప్పి తెలుసుకున్నటువంటి పొదలకూరు పోలీసులు కూడా నేరుగా అక్కడికి వెళ్లి ఈ యొక్క నోటీసులు అందే ప్రయత్నం చేసినా అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి లేకపోవడం, అక్కడ కజిన్ కి ఇవ్వడంతో ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడ ఉన్నారన్నటువంటి విషయం పైన కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపు విచారణకు కూడా హాజరు కావాలని చెప్పినటువంటి పరిస్థితుల్లో రేపు యొక్క విచారణకు హాజరవుతారా లేదా అన్నటువంటి అంశం పైన కూడా ఇటు చర్చ అయితే జరుగుతా ఉంది. అయితే మరోవైపు రేపు మంగళవారం రోజు ఇటు క్యాష్ పిటిషన్ తో పాటు ముందస్తు బెయిల్కి కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణ కూడా రేపు జరుగుతున్నది. అయితే ఈ యొక్క బెయిల్ వస్తుందా రాదా అన్నటువంటి విషయం పైన కూడా సర్వత్రా ఉత్కంఠ నిలుపుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ నోటీసుల విషయంలో నేరుగా ఇచ్చేటువంటి ప్రయత్నం కాకపోతే అక్కడ కజిన్కి ఇవ్వడం కూడా జరగడంతో ఈ యొక్క పోలీసులు అయితే కూడా వెనుదిరిగి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వివరాలన్నీ కూడా కాసేపటి కిందటే ఇటు డిఎస్పీగా ఉన్నటువంటి ఘట్టంనేని శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క అక్రమ మైనింగ్ తరలింపు కేసులో ఆరోపణలు, అదేవిధంగా A4 గా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి యొక్క కేసుకు సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నటువంటి విషయం పైన కూడా ఈ యొక్క చర్చ అయితే జరుగుతా ఉంది. అఖిల. రైట్ సురేందర్, థ్యాంక్ యూ.